రోజు చేపల కూర ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఆయిల్ పోసాను బండిల్లో, మెంతులు, ఆవాలు, మెంతులు ఆవాలు చిట్లింది. ఇప్పుడు ఎర్రగడ్డ, కేజీ చేపలకి 3 ఎర్రగడ్డలు, ఇవ్వండి 3 తెల్లపాయలు ముక్కలు చేశాను, నల్లగొట్టి వేసాను. ఎర్రగా వేగినాక టమాటాలు వేసుకుందాం. చూడండి 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కూడా వేసుకోవచ్చు, అవసరం బట్టి మనం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. వేగా ఉంది. అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈసారి బుధవారం వచ్చింది జనవరి, చాలా మంచిది బుధవారం. చాలా ఏళ్ళ తర్వాత బుధవారానికి వచ్చింది ఫ్రెండ్స్. అందులోనే ఒక స్పూను సాల్ట్ వేసుకుంటాము. ఉల్లిపాయలు అయిపోయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు, కరివేపాకు కూడా వేసేస్తాను. కరివేపాకు కూడా వేసాను. ఇంకా ఫ్రెండ్స్ అందులోనే పసుపు వేసేస్తున్నాం. పసుపు వేస్తే టమాటాలు త్వరగా వాడిపోద్ది. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా వేయిపోద్ది. ఫ్రెండ్స్ టమాటాలు వాడిపోయినాయి. కారం వేసుకుందాం. మనకి చింతపండు అయినట్టు కారం చూడండి. ఇది 4 స్పూన్లు ఉంటుంది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు కేజీ చేపలకి వాడినాక చింతపండు పోసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఎర్రగడ్డతో పాటు కారం కూడా వేపేసాను. ఇప్పుడు చింతపండు పులుసు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కలిపి పెట్టుకున్నాను. కూరలో వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టేసుకుందాం. తెల్లు వచ్చినాక కూర బాగా ఉడికినాక చేపలు వేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కూర ఉడికింది. ఇదిగోండి మొయ్యి చేపలు, ఇది పులుసులు వేసేసుకుంటాం. చూడండి అన్నీ వేసేస్తాను. ఫ్రెండ్స్ చేపల కూర, చేపలు వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని 20 నిమిషాలు ఉడికినిద్దాం. ఉడికినాక మీడియంలో పెట్టేసుకొని 20 నిమిషాలు ఉడికినిద్దాం. చూడండి ఫ్రెండ్స్, పాలు పొంగకుంటుండాలంటే పొంగేప్పుడు గరిటె వేసేసినామంటే పొంగదు. ఫ్రెండ్స్ ఉడుకుతా ఉంది. ఇప్పుడు మీడియంలో పెట్టేసుకోవాలి, సన్న మంట పైన. ఇప్పుడు 20 మినిట్స్ ఉడికితే ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఉడికేప్పుడు చేపల కూరని. ఇప్పుడు కానీ ఇట్లా కదిలించుకోవాలి. 2 చేతులతో కదిలిస్తే, నాకు ఆ చేతిలో వీడియో ఉంది కాబట్టి నేను ఒక చేతితో తిప్పుతున్నాను. తిప్పుకుంటూ అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకోవాలా. 20 మినిట్స్, అదే 2 నిమిషాలు ఉడకాల. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఇట్లా తిప్పుకోవాలి. ఒక చేతితోనే, నా చేతిలో ఫోన్ ఉంది అందుకని ఒక చేతిలో తిప్పుకోవాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. స్టీల్ గిన్నె అస్సలు మరీ ఎక్కువ పెట్టేస్తుంది. అందుకని పట్టకుండా తిప్పుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చేప ఉడకతా ఉంది. ఇప్పుడు చేపలు తీసి ఒక 4 ముక్కలు వేపుకుంటాం. సగం ఉడికి ఇంకా 10 నిమిషాలు ఉడకాలి. చూడండి, పెనం పెట్టి ఆయిల్ వేస్తాను. 4 ముక్కలు వేసి చేపల కూర, చేపలు ఫ్రై చేసుకుంటాం. బాగుంటుంది పులుసులో చేపలు వేపుకుంటే. మళ్ళీ మూత పెట్టుకుంటాం. ఇంకో 10 నిమిషాలు ఉడకాల్సి ఉంటుంది. ముక్కలు ఇప్పుడు దీంట్లో కారం చల్లి వేసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్ ఓకేనా, కారం చల్లి వేసుకుందాం. ఉడికిన చేపే కాబట్టి బాగుంటుంది. ఇలాగే వేసుకుంటాం మేము అప్పుడప్పుడు. చూడండి, మళ్ళీ త్వరగా వేసుకొని మళ్ళీ కారం చల్లి వేసుకోవాలి. చూడండి మళ్ళీ వేస్తాను. అలా చల్లుకొని సాల్ట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు అట్లా వేసుకుంటాను ఇష్టం. ఏం ఫ్రెండ్స్ చూడండి వేగుతూ ఉంది. తిరగేసుకుందాం. ఇట్లా సన్న మంట పైన వేపుకుంటే మాడకుండా వేగిపోద్ది. చేప కూడా చాలా బాగుంటుందండి. అల్లం పేస్టు అవన్నీ ఈ మధ్యలో వచ్చినవి, ఇవన్నీ పాత వేపుళ్ళు, పాతకాలం కూరలు ఇవన్నీ నేను చేసేవి. నా స్టైల్లో నేను చేస్తాను. నాకు వచ్చింది నేను చేస్తానండి. ఇలాగా చేసుకోవచ్చు. నేను మసాలా పెట్టి కూడా చేస్తాను, కానీ ఇట్లా ఈ మొయ్యి చేప ఇట్లా వేయించుకుంటేనే బాగుంటుంది. ఎందుకండి కూర ఉడుకుతా ఉంది. ఇంకొంచెం 5 నిమిషాలు. ఎందుకంటే ఫ్రెండ్స్ చేపలు కూర అయింది. కొత్తిమీర చల్లి స్టవ్ కట్టేసుకుంటాను. ఫ్రెండ్స్ చేప ఫ్రై కూడా అయిపోయింది. కొత్తిమీర చల్లి ఆపేసుకుంటాను. ఫ్రెండ్స్ నేను చేసిన చేపల కూర నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన చేపల కూర నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. ఇలా చేసుకోండి, కూర బాగుంటుంది. ఎందుకంటే ఫ్రై కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది. నమస్తే అండి, ఉంటాను.